హాయ్ నమస్తే, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. లేపాక్షి టీవీ మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కరెక్ట్గా చెప్పాలా? కరెక్ట్గా చెప్పాలి. అదే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? నచ్చితే ఆలోచన మనకి ఏమీ ఉండదు కదా. కొంచెం ఇబ్బందిలో ఉంటున్నారు జనాలు. ఎవరైనా ఆలకించి కొంచెం ఇబ్బందిగా ఉంది వైసీపీ పాలనలో. టీడీపీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఎవరు వచ్చినా మమ్మల్ని వదిలేచ్చరు. మా పని మాకు అడగా తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? రాజకీయం గురించి మనం పట్టించుకోవాలి. ఏదో వచ్చావా వ్యాపారం చేసుకోవడం వెళ్ళిపోయావా, రాజకీయ గురించి అయితే మనం పట్టించుకోం. ఓకే అండి. జగనన్న పాలన ఎలా ఉందండి? అంతంత మాత్రమే. అంతంత మాత్రమే. గెలుస్తుంది అంటారా? 90% చెప్పలేదు. 90% చెప్పలేదు. ఓకే. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారా? విశాఖపట్నం, అమరావతి? మనకి అమరావతి పెద్దదండి. ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు. మాకైతే టీడీపీ. టీడీపీ. ఏ వైసీపీ పాలన నచ్చలేదన్నా? ఏం నచ్చలేదన్నా? నా వైసీపీ నచ్చలేదు. మాకు టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీ మాకు. ఓకే. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? అదేం చెప్పుకోలేము. గెలిచినా గెలిపిన మా టీడీపీకి టీడీపీ కావాలి. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగనన్న పాలన ఎలా ఉందన్న? జగన్ పాలన బాగానే ఉంది. మళ్ళీ గెలుస్తారంటారా? గెలుస్తాయి పక్కగా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు పథకాలు నచ్చేవి. మళ్ళీ గెలుస్తుంది అంటారు ఇప్పుడు వైసీపీ. మరి టీడీపీ జనసేన కలిసి ఏమైనా ప్రభావం ఉంటుంటారా? నా వరకు వైసీపీ, టీడీపీ, జనసేన గురించి. మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వైసీపీ. ఎందుకు సార్? ఎందుకంటే సంక్షేమ పథకాలు 9 నవరత్నాలు అన్నారు. 9 నవరత్నాలు కూడా సక్రమ సాగాయి. అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, మొత్తం 9 అనుకున్న హామీలన్నీ నెరవేర్చగలిగారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ వస్తే రైతాంగాన్ని కొద్దిగా బాగుంటుందని, మరీ ఏం కాకుండా రైతాంగం కంటే బాగుంటుంది అలాగని స్మెల్ అనుకుంటున్నాం. మరి టీడీపీ జనసేన కలిసింది ఏమైనా ప్రభావం ఉంటుందా అంటారా? టీడీపీ జనసేన కలిసిన ప్రభావం ఉంటదంటే ఉన్నా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల వల్ల ఇల్లు ఇచ్చారు కదా, ఇల్లులు. ఎక్కడ సెంటు స్థలం లేదు మా కొంతమంది నిరుపేదలకి. సెంటు స్థలం ఏంది, హైవేలో ఉన్న బంద్రీ భూమిని తీసి ఎలా వాళ్ళకి సెంటుంపావు స్థలం ఇవ్వగలిగారు. అది ఒక ప్రెస్సే కదండి. నాదరులుగా ఆ స్థలం కొనుక్కున్న పరిస్థితి అది. ఎలా స్థలం 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా అమ్ముతుంది. ఆ స్థలం కొనుక్కోలేరు కదండి. మరి ఎన్నాళ్ళు పెట్టి అవన్నీ బయటికి తీయలేదు కదండి. అదొక సంక్షేమ పథకాల్లోనే అది బాగుందనేసి మేము అందరం అనుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందని మళ్ళీ అనుకుంటున్నాం. రోడ్డు బాగలేదు అసలు. రోడ్లు అసలు రోడ్లు వేయడం పాయింట్. ఏదమ్మా పూర్మటి రోడ్డు అసలు బాగలేదు. హెచ్చదాపని రోడ్డు అసలు బాగలేదు. అసలు బళ్ళు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది వెహికల్స్ మటుకు. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? అమరావతి, విశాఖపట్నం? అమరావతి బాగానే ఉంటుంది. విజయవాడ పర్లేదు, దగ్గర పాయింట్ కదా. విశాఖపట్నం టూరిజం కదా. జగనన్న పాలన ఎలా ఉందండి? పాలన అంటే అలాగే ఉంది. జగనన్న పాలన రోడ్లు బాగాలేదు. మెయిన్ అర్థం కాదు, రోడ్లు అస్సలు బాగాలేదు. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? ఏమో చెప్పడం చేస్తే చేయొచ్చు. పూర్తి చెప్పడం. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? అమర్నాథ్ ఉండేవాడు. అమర్నాథ్ మీద కొత్త ఆయన మనకు తెలియదు. ఆయన వచ్చాడు, భరత్ కుమార్. ఆయన పరిపాలన తెలియదు. అమర్నాథ్ పరిపాలన మటుకు ఇలా ఉంది. రోడ్లు కూడా బాగాలేదు మెయిన్. అందుకే అమర్నాథ్ గారికి ఇవ్వకుండా టికెట్ భరత్ గారికి ఇచ్చారు. ఎందుకు సార్ అలా? అది ఆయన చేసిన రిమార్క్ మాట. ఇచ్చేసారు అనుకున్నాం.
ఆయన చేసింది ఏటి లేదు. రోడ్లు మెయిన్ రోడ్లు బాగాలేదు. వాహనాలు బాధపడతాం. చాలా మంది పడిపోయారు ఆ రోడ్లో, పులిమూరు రోడ్లో. వెళ్తే దారిలోనే ఇంతంత గంటలు పడిపోయింది, గోతులు పడిపోయింది. ఆ రోడ్లలో భయం వేస్తుంది. మాది లేపాక్షి టీవీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? కష్టం అంటారా? జగనన్న పాలన ఎలా ఉందండి? బాగుంది. జగన్ రావచ్చు, పక్కా అంటారా? పక్క రావచ్చు. ఎందుకంటే అలా ఇంకా అన్ని విధాల సేఫ్టీగా బాగుంది కదా. పిల్లలకి చూస్తున్నారు, మధ్యవర్తి మాలాంటి ఆడవాళ్ళకి చూస్తున్నారు, ఇది పెద్దవాళ్ళకి పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు. ఇవన్నీ వ్యవసాయదారులకి బాగా చూస్తున్నారు. దీనివల్ల అతను రావచ్చు. జగన్ పాలన బాగుందమ్మా. టికెట్ ఇవ్వకుండా భరత్ కుమార్ గారికి టికెట్ ఇచ్చారు. ఎందుకు సార్? ఎందుకంటే మరి అమర్నాథ్ గారు ఏం చేశారన్నది దానివల్ల నా పార్టీ మార్చుకోవచ్చు. పనిచేసే వాళ్ళే కావాలి జగన్. అందువల్ల ఎంపిక చేసి ఎవరితే బాగుంటుందని నేను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడు నమ్మకం లేదు. ఇప్పుడు అదే వస్తుంది. ఏంటి జగనన్న పాలన ఎలా ఉందన్న? యావరేజ్ ఎవరేజ్ మళ్ళీ గెలుస్తారంటారా జగనన్న గారు? ఎలా జరుగుతుందో మరి తెలియదు. మరి మార్పు అనేది రావాలా? ఎవరైనా వస్తే బాగుంటుంది. అయితే ఓకే. అంతే. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? అప్పుడు వస్తే మరి ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు కదమ్మా. ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే అనకాపల్లిలో ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే అయితే అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారికి సీట్ ఇవ్వకుండా భరత్ కుమార్ గారికి సీట్ ఇచ్చారు వైసీపీ గారు. భర్త కుమార్ అంటే ఆయన మనకు తెలియదు. ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, తెలియదు ఆయన. అది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అయితే నేను చెప్పలేదు. జగనన్న పాలన ఎలా ఉందండి? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ గెలుస్తా అంటారా? ఏమో చెప్పలేం కదా, మరి జనాల దృష్టిలో అలా ఉందో తెలియదు. జనాలంటే మనమే కదా మేడం. మీకైతే బాగుందంటారు జగనన్న పాలన? నాకైతే అంత కాదు, ఎవరి ఒక్కొక్కరు లోటంతా అలా వస్తుంది అంతే. సార్ మీరు చెప్పండి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ చేసినా మంచి చేసే ప్రభుత్వం వస్తే మంచిది. అదేని కాదు, ఏదైనా మంచి ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలు మంచి చేయాలి, అందరికి బాగుండాలి. ఓకే. జగనన్న పాలన ఎలా ఉంది సార్? బాగుంది. జగన్ పాలన బాగానే ఉంది. ఈసారి వస్తుంది అంటారా జగనన్న గారు? ఈసారి గెలుస్తారంటారా? 85 నుండి 105 వరకు గ్యారంటీగా జగన్ వస్తుంది. ఓకే. సంక్షేమం అందరికి బాగుంది. ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పాలన అంటున్నాయి కాబట్టి దానికి పర్వాలేదు. అనకాపల్లి వరకు చెప్పాలంటే పేలగోంది వస్తే బ్రహ్మాండ మెజార్టీ వచ్చినాం. కాకపోతే ఈయన భర్తీ వస్తున్నాడు కాబట్టి భర్తీ వచ్చేస్తుంది. ఎంపీ 2 సీట్లు కూడా వీళ్ళకి వచ్చి జనసేనకి వస్తాయి. ఓకే. ఎందువల్లంటే పేలగోంది బాగా చేశారు. ఆయనకి సాధకుంటే ఆయనకి ఇచ్చారు కాబట్టి, రామకృష్ణ గారికి ఇచ్చారు కాబట్టి. ఒకప్పుడు రామకృష్ణ గారు, ఇప్పుడు వేరు. ఈయన భర్త వస్తాడు, మసాలా దాని ముక్కలకి వస్తాడు గ్యారంటీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? జగన్ ప్రభుత్వం బాగుంటుంది. ఓకే, ఎందుకంటారు సార్? అన్ని పథకాలు కూడా కరెక్ట్గా వస్తున్నాయి. అందరికి ఇంటి వాయింటి కూడా ఇంటింటికి తెచ్చి పింఛన్ అవి కూడా ఇస్తున్నారు. ఓకే. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది సార్? అమరావతి, విశాఖపట్నం? అమరావతి అక్కడ బాగుంటుంది. అమరావతి బాగుంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా బాగా ప్రజల కోసం పనిచేసేది, ఓకే, కరెక్ట్ గా ఉండేది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఓకే. ఓకే. అదే ప్రజెంట్ జరుగుతున్న వైసీపీ పాలన ఎలా ఉందన్న? వైసీపీ పాలన అంటే బానే ఉంది. సరైన వాళ్ళకి అందుతుంది, సరైన వాళ్ళకి కరెక్ట్ అయిన వాళ్ళకి అందుతుందా లేదా అనేది అది ప్రజలకే తెలుస్తుంది. ఓకే. అది మధ్య గెలుస్తారంటారు వైసీపీ? అది మనం ఎలా చెప్పగలం? గెలవకపోవచ్చు, చెప్పలేము. అది మనం చెప్పేది కాదు. మరి అక్కడ వాళ్ళ అభ్యర్థులు బట్టి, అక్కడక్కడ పెట్టిన ఏ ఊర్లో పెట్టిన వాళ్ళ అభ్యర్థులు బట్టి వాళ్ళ యొక్క దాన్ని బట్టి ఉంటది. అంతే. ఓకే. అంతే. వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసింది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇంక కలవడం ఏం లేదు, తెలుగుదేశం జనసేన కలిసిదా, జనసేన ఓటేసినా, తెలుగుదేశం ఓటేసినా, తెలుగుదేశం గెలిచినట్టు. ఓకే. అంతే. జనసేన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు. గట్టిపోటీ ఇవ్వగలరు అంటారా?
గట్టి పోటీ అని చెప్పలేం కానీ రామకృష్ణ గారికి మంచిదే. ఓకే. గట్టి పోటీ అని ఏం చెప్పలేం కానీ రామకృష్ణ గారు పర్సన్ పర్వాలేదు, అంటే ఆయనకి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి పర్వాలేదు అది. ఓకే. అనకాపల్లిలో చూసుకుంటే ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే అయితే అమర్నాథ్ గారు, కానీ సీటు మాత్రం భరత్ గారికి ఇచ్చారు. ఎందుకు సార్ అలా? అది నాకు తెలియదండి, మరి అది నాకు తెలియదు. లేపాక్షి టీవీ సార్ మాది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన. వైసీపీ పాలన నచ్చలేదు. నచ్చలేదంటే కొద్దిగా పిల్లలకి ఉద్యోగాలు అయ్యి సరిగా రావట్లేదు, బాగట్లేదు, రోడ్లే అస్సలు బాగోలేదు ఎక్కడైనా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అందరికీ అందుతున్నాయి, కానీ ఏంటంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు సరిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ నెక్స్ట్ టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది. ష్యూర్. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు రావాలండి. జగన్ గారు రావాలి. అతను చాలా పనులన్నీ చేశాడు. ఓకే. ప్రజలకు ఉపకారం చేశాడు. ఓకే. ప్రతి ఇంట్లో కూడా ఒక అన్నదమ్ముడిగా ఉన్నారండి. అతను ప్రతి ఏరియాలోనూ కూడా మంచి పని చేశాడు. 14 సంవత్సరాలు పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసాడు చెప్పండి? అసలు ఏమి కూడా చేయలేదు. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ జనసేన. ఓకే. వైఎస్ఆర్సీపీ పాలన నచ్చలేదు మీకు? అస్సలు ఏం నచ్చలేదు సార్? అన్ని స్కామ్లే. అది టిఫిన్ కూడా ఉండేది 2018లోనే 2,000 రూపాయలు అమ్మేవాడిని. ఓకే. ట్యాక్స్ పోగా ఒక 20 రూపాయలు వేయలేదు. అదే టిఫిన్ కూడా అమ్మితే ట్యాక్స్ పోగా 300 వేలు. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఈ ప్రభుత్వంలో 5 లక్షలు రావచ్చు నాకు. ఓకే. ట్యాక్స్ విపరీతమైన రేట్లు పెరిగిపోవడం వల్ల ఘోరం. ఓకే. చాలా టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? గ్యారెంటీ 100 సీట్లు వస్తాయి. ఓకే. గ్యారెంటీ కోటం 100 వస్తాయి గ్యారెంటీ. ఓకే. గ్యారెంటీ కూడా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతానికి మాకైతే తెలుగుదేశం బాగుంటుంది. తెలుగుదేశం బాగుంటుంది. జనసేన పర్లేదు, తెలుగుదేశం అని పర్లేదు, ఎక్కువ తెలుగుదేశం. వైసీపీ పాలన ఎలా ఉందండి? వైసీపీ పాలన కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏం ఇబ్బంది ఉందండి? ఏమంటే రేట్లు అన్ని పెరిగిపోతున్నాయి. ఇందులో ఏంటంటే రౌడీజం, దౌర్జన్యం ఎక్కువ. ఓకే. ఎవరికి దొరికింది వాళ్ళు దోసేసుకోవడం తప్ప సామాన్యులు ఏం ఉపయోగం. రాజధాని ఎన్ని అయితే బాగుంటుంది అంటారు? 1, 3? ఒకటి ఉంటే బాగుంటదండి. 3 ఎందుకు? అమరావతి, విశాఖపట్నం? పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. ఓకే. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తామండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మటుకు వేస్ట్. ఎందుకు సార్? ఎందుకంటే జనాన్ని ఇబ్బంది పెట్టేసి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 55 రూపాయలు 60 రూపాయలు ఉన్నాను 160 రూపాయలు అమ్మిచ్చాడు. ఏంటి బతుకుతాం చెప్పండి? ఓకే. మా దగ్గర డబ్బులు ప్రజల దగ్గర, గవర్నమెంట్ ఏంటంటే ప్రజలే గవర్నమెంట్. మన డబ్బులు తీసుకున్నాడు మనకే ఇస్తున్నాడు, కానీ ఏం చేశాడు చెప్పండి? ఓకే. రాజధాని ఎన్ని అయితే బాగుంటుంది అంటారు? 1, 3? రాజధాని పెడతానన్నాడు కదా. 1 పెడితే బాగుంటుందా, 3 పెడితే బాగుంటుందా? 3 రాజధానులు అన్నారు సార్. 3 రాజధానులు పెడితే బాగుంటుందా, 1 రాజధాని పెడితే బాగుంటుందా? ఒకటే ఉంటే బెటర్ కదండి. 3 ఉంటే అమరావతి, విశాఖపట్నం అభివృద్ధి చెందాలని అంటున్నారు కదా. మరి విశాఖపట్నం పెట్టినా బాగానే ఉంటది. విశాఖపట్నం పెడితే బాగుంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అందరూ తెలుగుదేశం అంటున్నారు. తెలుగుదేశమే అంటున్నారు. ఓకే. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? వైసీపీ పాలన ఎలా ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తుంది. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? చెప్పలేము, కానీ తెలుగుదేశం గెలుస్తుంది కంపల్సరీ అంతే పడుతుంది అనుకుంటా. ఓకే. థ్యాంక్ యూ. వైసీపీ పాలన ఎలా ఉందండి? ఎలా ఉందంటే ఏం చెప్తుంది, లోకల్ గా మనకు తెలియదు కదా. ఆంధ్రయే కదండి. వైసీపీ పాలన ఎలా ఉందని చెప్పి అడుగుతున్నాను. వైసీపీ పాలన ప్రస్తుతానికి మాకైతే కాంట్రాక్టులు కానీ ఉద్యోగులు కానీ బాగలేదు.
వ్యాపారం కానీ ఇది కానీ నువ్వు కాంట్రాక్టర్ ఏమి మా ఒక ఇది లేదు, మార్జిన్ లేదు, ఒక బిల్లు రేటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ గెలుస్తుంది అంటారు వైసీపీ? చెప్పలేం, ప్రజలు బట్టి ఉంటుంది. ఓకే, మనం బట్టి ఉంటుంది. అందరికి మంచి చేసేది మంచిగా ఉంటుంది, చెడు చేసేది వెళ్తుంది. అది థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏమో తెలీదండి, నేను అసలు వైసీపీ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన ఎలా ఉందండి? జగన్ పాలన బాగానే ఉంది. మళ్ళీ గెలుస్తుంది అంటారా? చెప్పలేను. చెప్పలేము, 50-50. చెప్పలేను కానీ బానే ఉంది. బాగానే ఉంది. థ్యాంక్ యూ అండి. మన లేపాక్షి టీవీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చెప్పండి. జగన్ పాలన ఎలా ఉందండి? పర్లేదు, బాగానే ఉందా? గెలుస్తుంది అంటారు ఈసారి? గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పర్లేదు, ఫీజు రూమ్స్ పర్లేదు. కాలేజీ ఫీజులు మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. పథకాలు ఇచ్చారు, పథకాలు ఇచ్చారు, అందరికి రాలేదు. అవి అందిన వాళ్ళకి అందే, అందలేని వాళ్ళకి అందలేదు. అయితే అందన వాళ్ళకి చూసుకోవడానికి వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ సంస్థ ఉంది. ఏమనంటే మీకు ఇల్లు ఉంది కదా అనేస్తున్నారు. 3-4 పిల్లలు ఉన్న వరకు ఒక ఇల్లు ఉంటే సరిపోద్ది, ఇవ్వాలి కదా ఇల్లు అనేది. మా కోరికైతే పిల్లలకి జాబులు కావాలా, జాబులు వేయలేదు. మా బాబులు చదువుకున్నారు, ప్రైవేట్ హోటల్లో చేస్తున్నారు, అసలు జాబ్ అది రావట్లేదు. లేపాక్షి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? నచ్చలేదు. ఎందుకు సార్? మందు రేట్లు పెంచేస్తారు, అందులో అదే బాధ కదా. ఒక పౌడర్ ఏమో 300 అతను 300 400 అయిపోయింది. ఓకే, దాని గురించి. మరి జగనన్న గారు మద్యపానం నిషేధం అని చెప్పని అన్నారు. ఆపులో ఉన్నారు కదా, ఆపలేదు కదా. ఆపులో ఉన్నారు, ఆపలేదు. ఓకే, ఆపితే బాగుండు, కొంతమంది బాగుపడతారు. పెంచుకుంటా బాగుండు, రూపాయి అప్పుడు 100 రూపాయల క్వార్టర్ 250 రూపాయలు అయింది. 600 కూలి పని తెచ్చి 250 రూపాయలు తాగితే ఏముంది ఇంట్లోనే. అలాగే అలా పేద కుటుంబం పేదల్లా ఉండిపోతారు. ఓకే, మరి జగనన్న గారు ఏమంటున్నారంటే, నాకు ఓటేస్తే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి ఇంటికి బెంచ్ కారు, కేజీ బంగారం ఇస్తానని చెప్పన్నారు. మాకు బెంచ్ కార్లు వద్దు బాబు, బంగారం వద్దు. కేజీ బంగారం వద్దు. ఎన్ని కోట్లు మన దేశం అంతా అమ్మేసినారు కదా ఇంకో కేజీ. ఇప్పుడు ఉన్నదాన్ని చూసుకుంటే సరిపోద్ది. కేజీ బంగారం ఇంటికో బెంచ్ కారు అంటే దాని పెట్రోల్ పోతావే, బంగారం అమ్ముకొని తింటావా? సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది మేడం? ప్రభుత్వం జగన్ వచ్చాడు, అన్ని రేట్లు పెంచేశారు. మాలాడ పేదలు ఎలా బతకాలా? మేము రోజువారీ చేసుకుండే వాళ్ళని. జగన్ వచ్చి ఇంకా రేట్లు ఇప్పుడు నెక్స్ట్ కూడా రేట్లు అన్ని దిగిలా ఉండి మంచిగా చేస్తే మళ్ళీ ఓటు అతనికి వేస్తారు. ఉన్నవాడికి ఎట్టాడు, లేనివాడికి ఎట్టలేదు. ఉన్నవాడికే జాబులు ఇచ్చాడు, లేనివాడికి ఇవ్వలేదు. జగన్ వచ్చి ఏం మేలు ఏం పెద్ద ఏమి లేదు. అన్ని రేట్లు పెంచేసి అన్ని కూడా కింద మీద పెట్టేశారు జగన్ వచ్చారు. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంటారు? లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంటారు? ముందు తెలుస్తుంది కదా, ముందు ఎవరు వచ్చి ఇంత ముందు పెద్దలకు ఎలా మేలు జరిగింది అనేసి. ఈసారి జగన్ వచ్చి మట్టికి మాత్రం పెద్ద జరిగిన వాళ్ళకే జరిగింది, మేలు జరిగిన వాళ్ళకి మేలు జరిగింది. కానీ మిగతా వాళ్ళకి డాక్రాలు మార్పి ప్రతి ఒక్కరికి చేస్తానన్నారు, కానీ చేయలేదు. అతను ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాత వేసేటప్పుడు తీసుకున్న వాళ్ళకి డాక్రాలు మార్పి చేశారు, మిగతా వాళ్ళకి డాక్రాలు మార్పి చేయలేదు. అలా చంద్రబాబు నాయుడు అలా చేయలేదు, ప్రతి ఒక్కరికి పసుపు కుంకాల కింద వేసేది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఇప్పుడు డాక్రాలో కూడా డబ్బులు వేస్తాననేసి కూడా వేయలేదు. అన్న మాట ఏమి నిలబెట్టుకోలేదు కదా. ఎలక్షన్ నామినేషన్ వేసినప్పుడు ఓ మాట చెప్పాడు, తర్వాత ఆ నెలలో లోన్లు తీసుకున్న వాళ్ళకే వేసేయడమంట, మిగతా వాళ్ళకి వేయలేదు. అది జగన్ అన్న వచ్చింది, అన్ని రేట్లు పెంచేసాడు. ఈ ఇలా షాపుల్లో చేసుకున్న జీతాలు తక్కువ ఇవ్వమన్నావు,
అది చెప్పమ్మా. చెప్పండి మేడం. మాకు డబ్బులు చేసి మేము కష్టపడుతున్నాం బాబు. కష్టపడితే బిడ్డలు ఎంతో కష్టపడి నాకు భర్త లేడు, అలా కూలి పని చేసి బిడ్డలు చదివించుకుంటున్నాను. బాబు కట్నం పెట్టిన స్వామిలో కూడా మేము లేము. కష్టాలు పడి బాబుని చదివించుకున్నాము. జాబులు ఇస్తానంటున్నారు, జాబులు కూడా ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము చిన్న చిన్న కొట్టులో చదివిన సరే తక్కువ చేతాలకి ఇంట్లో పరిస్థితులు బాగా ఇంకా అలా చేస్తున్నాం. అందులో రేట్లు కూడా పెరిగిపోయాయి. మేమేం కొనుక్కొని తినలేకపోతున్నాం. కోటా బియ్యం ఇస్తున్నారంటే అవే తింటున్నాం, 2 పూటలు కూడా అవే తింటున్నాం. ఇప్పుడు భర్త లేని వారికి 18,000 లేదండి, ఇవ్వలేదండి. నాకు అవి రాలేదండి, నాకు రావట్లేదు. నాకు వాలంటీర్ అడిగారా? వాలంటీర్ని అడిగామండి, రావట్లేదండి. అవి లేవు, తీసేసారని చెప్తున్నారు. అందరూ అలాగే చెప్తున్నారండి. మాది మునపాక మండలం అండి, మాది ఒంపుకోలు. మాది నా పేరు గోంటూ సన్యాసమ్మ. నాకు భర్త లేడు. భర్త ఎప్పుడో ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 2 పిల్లలతో నేను అలా కూలినా చేసుకొని పిల్లలు చదివించి ఇప్పటికి ఎలాగ ఉన్నామంటే అద్దెంట్లో ఉంటున్నాం. ఇల్లు ఇచ్చారు, జగన్ ఇల్లు ఇచ్చారు, ఇంకా కట్టుకోలేదు. స్వామత లేదు మాకు. సిమెంట్ ఇసుకిచ్చినా సరే చిన్న పునాది వేసుకొని ముంచేసుకున్నాం. ఇంకా అలాగా ఒక ఆడపిల్ల బాబునండి. పాపకు కూడా పెళ్లి చేయలేకపోతున్నాం. కట్నాలు చూస్తే ఎక్కువ అడుగుతున్నారు. నాకు అందులో భర్త లేడు కదా. బాబునంటే బాబుని చదివించుకుంటున్నాను. బాబుని ఆ బాబు జాబ్ కూడా వస్తుందని చూస్తున్నాను. బాబుని చాలా ట్రై చేస్తున్నాడు కానీ జాబ్ తీయట్లేదు అసలు అంటున్నారండి. బాబుకి జాబ్ కావాలండి. మేము కూడా చాలా పేదవాళ్ళు అండి. అద్దెంట్లో ఉంటున్నాను. 2 పిల్లలు పెట్టుకొని ఉంటున్నాను నేను. నా పరిస్థితి ఎలా ఉందండి. ఎవరు వచ్చినా పర్వాలేదండి, కానీ మాకు మంచి మేలు చెప్తే చాలండి. మా పేదోళ్ళకి ఎవరు వచ్చినా పర్వాలేదండి. మాకు ఖాళీలని ఏమి లేదు కానండి, మా పేదోళ్ళు ఆదుకుంటే చాలండి. ఎందుకంటే ఉన్న వాళ్ళు తింటున్నారు, నేనోళ్ళు చాలా బాధపడుతున్నారు కదండి. అంటే మేము ఉన్నామంటే కోట బియ్యం తింటున్నాం. 2 పూటలు కూడా కోట బియ్యం తింటున్నామండి. అసలు బస్తా బియ్యం కొనుక్కోలేకపోతున్నాం. అసలు 2 పూటలు కోట బియ్యం తింటున్నాం. ఒక పూట తింటే ఒక పూట తినట్లేదు. ఇంకా ఏం చేస్తామండి, పేదవాళ్ళు కదా ఉన్నా లేకపోయినా అలా గడుపుకొని ఉంటున్నాం అనమాట. డబ్బున్న అయితే మటుకు ఇంకా అన్ని తిన్న ఇందుకు కొట్లో చేసిన 6,000 ఇస్తున్నారు. తప్పదు, చేస్తున్నాం అంతే. ఇంట్లో పరిస్థితులు అద్దెలు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. జాబ్ల కోసం ట్రై చేస్తున్నారు పిల్లలు. కూలి నెల చేసి బిడ్డలు చదివించానండి. ఎవరు వచ్చినా ఏ మహాభాషణ సరే మాకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అమ్మకాలు అమ్ముతున్నామండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు, కాకపోతే మనకి మంచాలు చూడాలి. ఇక కరెంట్ అది ఎంత వచ్చేస్తుంది, వీళ్ళ పని ఎక్కువ ఇచ్చేస్తుండ్రు. ఏంటి చూస్తే ఓటు ఇదాతరు వినాలంతే. తెలివడా ఏదో అది వేసేవారు, అది వేయలేదు. ఇల్లు పెద్దదైంది, అది పెద్దదైంది అనేసి అన్నారు. అది దానికి దీనికి కూడా ఏటి అవ్వలేదు. మనకి ఏటి కూడా ఇవ్వలేదు, డబ్బులు రాలేదు. చదువుతుంది పాప చదువుతా ఉంటే పాపకి కూడా డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు పడలేదు. చాలు తిరుగుతున్నాం అలాగే. నామకలు బేరం వండుకుంటుంది. ఒక్కోసారి అలాగే ఏడుపు వచ్చేస్తుంది పిల్లలతోటి. ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా అలా ఇదేస్తున్నాం. అద్దె కొంపల్లోనే ఉన్నాం. మామూలు చేస్తున్నాం. మరి ఏ తండ్రి వచ్చినా పర్వాలేదు మనకి, కాకపోతే మనం చూడాలి. అది మనకు అది దాని గురించి ఇది బాధపడుతున్నాం. మనకు ఓలి వచ్చినా పర్వాలేదు, ఓలి అయితే మనం కూర్చోబెడతారు, ఓలు కూర్చోబెట్టరు. జగనన్న ప్రభుత్వం బాగుందా? ఏదైనా పర్వాలేదండి. మన ధరలు దించాలా. ధరలే ఇప్పుడు ధరలు ఎక్కువైపోయినాయి. బంగారం కొనాలంటే, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాం? చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే 20 లక్షలు 30 లక్షలు 15 తులాలు 20 తులాలు అడుగుతుంది. మనం తులం కొనగానే వ్యాపారాలు చేసేసి ఏం కొంటాము, ఏం చేస్తాము? అదే పిల్లల గురించి బాధపడుతున్నాం. అదే మరి ఏ తండ్రి వచ్చినా సంతోషంగా వచ్చి మమ్మల్ని దించితే బాగా ధరలు దించితే చాలు, అదే కావాలా. నమస్తే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మనం పల్లెటూర్లు గిల్టూర్లు అన్ని బాగుండాలంటే ఒక టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? నాకు నచ్చలేదు. ఏం అసలు నచ్చలేదు. ఒక జోబీలోని 40 రూపాయలు పెడతాను, ఒక జోబీలో 60 రూపాయలు తీస్తాను. ఏమీ బాగలేదు అంతే చాలు. టీడీపీ ప్రభుత్వం వస్తుంది అంటారు? వస్తుంది, రావాలా పక్క. ఇంత మునుపు కూడా అది రావడం కారణం ఏంటంటే ఒక చుట్టూ చూడాలా అయ్యింది. అలాగని అందరూ తయారు చేశారు, లేదంటే అది కూడా రాదా. ఓకే. అది ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే అంటే మాది కొంచెం పేలాగొంది గారు అయితే బాగుంటది. ఓకే. ఇక్కడ అనకాపల్లిలో అనకాపల్లికి కూడా మరి బాగానే ఉంటుంది. అతనికి అయితే పెందుర్తి
ఎలాగొంది కొద్ది పెందుర్తి. మనకి లోకల్లో కావాలి, మనకి పల్లెటూర్లు అన్ని కావాలంటే ఒక చంద్రబాబు ఎమ్మెల్యే, వేలాగోవింద సీఎం, చంద్రబాబు రావాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు కాబట్టి మనం చెప్పకూడదు, జనాలు మారాలి. అందరూ మారారు కాబట్టి ఫస్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో మీరు నాకు ఇంటర్ చేస్తున్నారు, మీకు తెలుసు, జనాలకి కూడా తెలుసు. అందువల్ల నెక్స్ట్ ఏ ప్రభుత్వం జనాలు అందరూ తెలుసు. మార్పు అయితే మారింది జనాల్లో, నష్టం మాత్రం 95%. ఇంకా చెప్పకూడదు, ఇంకా వచ్చింది అనుకున్నట్టు జనాలు అప్పుడే వచ్చింది అనుకుంటున్నారు. ఓకే, ప్రజెంట్ జరుగుతున్న వైసీపీ పాలన ఎలా ఉంది? దళితులు జాబ్ లేదు, ఏం లేదు. ఒక్కడికి చదువుకున్న ఒక్కడికి జాబ్ లేదు. నెక్స్ట్ 100% టీడీపీ జనసేన పొద్దుతో ఆంధ్రప్రదేశ్ లో 2024 సిబిఎన్ సీఎం పక్కా 100%. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, నేనేదో దొబ్బ ఆశించి రాలేదు. అతని దొబ్బ అంటే ఒక సినిమా తీస్తే ఒక దొబ్బ వస్తుంది అతనికి. అతను ఓన్లీ మన ప్రజల కోసం, మన కోసం వచ్చి ఈ ఎండల్లో కుప్పల్లో ఇట్లా ఎంత ఇబ్బంది పెడుతుండ్రు. అతనైనా మనం చూసేసాం, మారాలి మనం. అతను వచ్చి ఒక మాట అన్నారు, నేనేదో డబ్బులు తీసుకుంటున్నాను, ఇది తీసుకుంటున్నాను. ఇంకా ఒకే మాట అంటాడు జగన్, నా మూడు పెళ్ళిళ్ళు చేసి ఎవరికైనా అన్యాయం చేశాడా? చెప్పండి, అతను తప్పు లేదు. అది ఒకసారి మాట్లాడి జనాలు మారుతారు. మనం ఇంకా మారిపోయి జనాలు మారిపోయారు. అది లోకల్ ఎమ్మెల్యే అంటే చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము. పేలా గోవింద్ గారిని మేము ఎంతో అనుకున్నాం, కానీ ఈ పొత్తు వల్ల కొంతల రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. అంటే పేలా గోవింద్ గారు అంటే 100% జనాల్లో తిరిగి పర్సన్ కాబట్టి అతను చాలా అందరికి తెలుసు. అతని ఇంట్లో కూర్చున్నా గెలిచే సత్తా అతనికి ఉంది. రామకృష్ణ గారు కాబట్టి 10 సంవత్సరాలు పెట్టి రామకృష్ణ గారు ప్రజల్లో లేరు. అతని మంచి నాయకుడు కాదని చెప్పట్లే, మంచి నాయకుడే. ప్రజల్లో లేని వల్ల రామకృష్ణ గారు అంటే ఎవరు తెలియదు. కానీ రామకృష్ణ గారు అంటే మీద నేను చాలా మంది తెలుసు, ఢిల్లీ కొంత రామకృష్ణ తెలుసు అందరికీ. కానీ పొత్తు వల్ల మరి అందరూ కలిసి తిరిగి కొంత రామకృష్ణ గారిని గెలిపించుకోవాలి. ఇంకా మన ప్రభుత్వం రావాలి సార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు ద ల్యాబ్ఎక్స్ ఛానల్. చెప్పండి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అనుకుంటున్నారా? మీరు ఒక క్లారిటీగా అడిగారు అనుకోండి, దాన్ని చెప్తాం మేము సమాధానం. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రభుత్వం టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా, జనసేన? ఉన్నాయి, రెండే కదండి. ఇప్పుడు 2 అలయన్స్ లో ఉన్నాయి కదా. అవునండి, అవును. టీడీపీ జనసేన అలయన్స్ లో ఉన్నాయి. అవును. వైఎస్ఆర్సీపీ అనేది మామూలుగా ఇండివిజువల్ గా ఉంది. మరి బీజేపీ అనేది అలయన్స్ లో కొత్త రాదు, మనకు తెలియదు. అయితే ఒకటే, ఇప్పుడు దాకా ప్రస్తుతానికి జరుగుతున్న పాలన అనేది సంతృప్తికరంగా అయితే ఎవరికి లేదు. ఎందుకంటే ఉద్యోగస్తులు లేదు, కార్మికులు లేదు, కరసలకు లేదు, ఎవరికి లేదు. అసలు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం అనేది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఓపెన్ గా చెప్పాలంటే భయం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేనిపోని కేసులు వేసి అవేసి బెదిరింతారు. అయితే ఇప్పుడు ఇండివిజువల్ గా అయితే మాత్రం న్యాయం ఏం జరగలేదు. కొన్ని దిక్కల ఏటేటు రైతు భరోసా వేసాము, లేకపోతే అమ్మఒడి వేసాము అంటున్నారు. కానీ అమ్మఒడి వేస్తున్నారు ఎవరికి, అర్హులకి. అదేమో నానబుట్టికి వెళ్ళిపోతుంది అక్కడ. ప్లస్ రెండోది ఏంటంటే చేయూత అనేది వేస్తున్నారు కదా. అసలు చేయూత అనేది అంత అవసరం ఏం కాదు నా ఉద్దేశం అయితే. అంటే దేనికి ఇప్పుడు సంక్షేమాన్ని గాలికి వదిలేసి, నాకు తెలిసి మామూలుగా వెనకాపిల్లో నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను ఇక్కడ. లేరు రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు. అదే పల్లెటూరులో ఒక రోడ్డు కూడా వేయట్లేదు. పాపం ఆటోలు పాడైపోతున్నాయి, బైకులు పాడైపోతున్నాయి. అసలు ఏది కూడా అసలు పర్ఫెక్ట్ గా లేవు, ఏ రోడ్లు కూడా. అదే దీన్ని పక్కన పెట్టి, అంటే ఇప్పుడు టౌన్ లో జనాలు తిరుగుతారు, ఆ జనాలు చూస్తారు మామూలుగా. పల్లెటూరు గొర్రెలు కూడా ఇక్కడికి వస్తాయి, ఆ చూసి ఆలే ఓటేస్తారు అనుకుంటారు. కానీ పల్లెటూరులో రోడ్లు వేయట్లేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటి, పల్లెటూరులో రోడ్డు అయితే పల్లెలేమో పట్టణాలకి పట్టుకోమని అంటారు కదా. ఇప్పుడు పట్టణాలు బాగుంటే సరిపోతుందా? పల్లెటూరులు బాగుండే అవసరం లేదండి. ప్రభుత్వం అనేది సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ఏదో జనాలకి డబ్బులు పనిచేస్తున్నాం, వీళ్ళు గొర్రెలు వాళ్ళు ఎలాగైనా సరే వేసేస్తారు. ఇప్పుడు 3000 పెన్షన్ వేసేస్తున్నాం, 18,500 ఇది వేసేస్తున్నాం అంటున్నారు. ఏంటంటే డ్వాక్రా మహిళలకి ఏదో అమౌంట్ వేస్తున్నారు కదా, మాఫీలే అంటే వేస్తున్నట్టున్నారు కదా. అసలు అన్ని ఎందుకండి? ఇప్పుడు అన్ని అనవసరం కదా. మా ఊర్లో సచివాలయం పూర్తి అవ్వలేదు. ప్లస్ రోడ్లు అనేది జగనన్న కాలనీ అని చెప్పేసి రాజాలో
చోడవరం కాన్స్టిట్యూన్సీ బుచ్చిపేట మండలం కాలనీ ఇచ్చారు. అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్ లేదు ఎవరికి. అంటే ఇప్పుడు మీ ముఖంగా చెప్తేనే కదా, మీ చాలా ముఖంగా చెప్తేనే జనాలు తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు అసలు రోడ్లు లేవు, ప్లస్ సైడ్ డ్రైనేజెస్ లేవు, వాటర్ లేదు. కనీసం ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఊర్లోనే మెయిన్ రోడ్ లోనే ఏంటి చికెన్ కొట్లు, మాంసం అదే చేపలు, కిరాణా కొట్లు, అవి అన్ని తాలూకు చెత్త వ్యర్థాలన్నీ కూడా మామూలుగా ఇటువైపు షాపులు ఉంటే ఇటువైపు అంతా చెత్తగా వేసి ఉన్నాయి. ఇంటింటి కుళాయి అన్నారు, ఇంటింటి కుళాయి సగం మంది కూడా రాలేదు. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అలాగని ఈయన చేసిన దాంట్లో కొంచెం మంచి కూడా ఉంది. కొంతమంది పేదోళ్ళకి అంటే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో జన్మభూమి కమిటీల్లో ఎందుకంటే కాళ్ళు మొక్కితే ఇస్తామన్నట్టు చేశారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్. అలా చేయడం వల్లే కదా ఇప్పుడు వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు జగన్ ఎందుకు గెలుస్తాడు? ఇప్పుడు వాస్తవంగానే ఇప్పుడు వాళ్ళు చెత్త పని చేయడం వల్లనే మామూలుగానే ఈయనకి ఇచ్చారు, వీళ్ళు ఆయనకన్నా చెత్త పని చేస్తున్నారు. అసలు వాలంటీర్ అన్నాడు ఏటైపోయి ఇప్పుడు ఎలాగైపోయాడు అంటే వాలంటీర్ అన్నాడు సీఎం కంటే ఎక్కువ పెద్ద పదవికి వెళ్ళిపోయాడు వాలంటీర్. ఇప్పుడు సీఎం పెద్ద పదవి కాదు, వాలంటీర్ అనేది పెద్ద పదవి అయిపోయింది ఇప్పుడు మన స్టేట్ లోని. నేను ఆలరామకృష్ణ అడుగుతున్నా కదా ఏమని, లోకేష్ అన్నాడు వాలంటీర్ చేసాడా అంటే ఇప్పుడు ఈయన వాలంటీర్ చేసే ఎమ్మెల్యే ఏడేటి అంటే అలాగ అయిపోయింది అనమాట స్టేట్ లోని పరిస్థితి. వాలంటీర్ ఒక సీఎం రేంజ్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం సంక్షేమం అయితే కొంచెం ఉంది, అంటే పేదలకు అందుతుంది, ఎవరికి పెన్షన్ అందుతుంది, 18,750 రూపాయలు అవి ఉన్నాయి కదా. అంటే కొంతమందికి లబ్ధి జరుగుతుంది. తప్పు ఇప్పుడు ల్యాండ్ ఉంది కదా వాళ్ళకి అమౌంట్ వేస్తున్నారు, ఏంటంటారు దాన్ని, రైతు భరోసా సెంటర్ లో కొంచెం ఇస్తుంది, ఈయన కూడా కొంచెం ఇస్తుండ్రు. అది లేనోళ్ళకి ఓకే, ఉన్నోడు కూడా తినేస్తున్నాడు కదా. ఇక్కడ లేనోడు కట్టడం అనేది హ్యాపీ, ఉన్నోడు కూడా తినేస్తున్నాడు ఇక్కడ. ప్లస్ ఇక్కడ లోకల్ గా పోల్చుకుంటే చాలా స్థానిక సమస్యలు చాలా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ ఊర్లో కూడా రోడ్లని డ్రైనేజ్, రోడ్డు, వాటర్ కూడు ఏ కూడా స్థిరంగా లేవు. 30 లక్షలు ఇల్లు ఇచ్చారు అంటున్నారు కానీ ఎక్కడికక్కడ 30 లక్షల ఇల్లు కూడా మీరు ఈ రూట్ లో నుంచి మమ్మల్ని ఒక 12 కిలోమీటర్ దూరంలో వెళ్తే మమ్మల్ని ఇల్లు ఇచ్చారు. అక్కడ ఇల్లు చూస్తే మమ్మల్ని రేపు పడిపోతే ఇల్లు పడిపోతే అన్నట్టు ఉన్నాయి కొంచెం లేవట్లోనే. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు మనం చెప్పుకుంటూ పోతే మామూలుగా సాయంత్రం కూడా మీరు ఇంటర్వ్యూ చేసినా సరే నేను బోర్డు సమస్యలు చెప్తాను. కానీ అంటే మనం చెప్పిన ప్రభుత్వాన్ని ఇప్పుడు తట్టి లేపడానికి చెడగొట్టడానికి కాదు, ప్రభుత్వానికి ఇలా సమస్య ఉందని తిట్టి లేపడానికి తప్ప ప్రభుత్వం చెడ్డ పేరు కోసం నేను చెప్పట్లేదు. అది ఫర్దర్గా ఏముంది మామూలుగా గవర్నమెంట్ బాగా చేస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎన్నుకుంటాం, మనకి ఏం పోయింది? ఎవరైతే ఏంటి నాకు తెలిసి మనకు కావాల్సింది జనాలందరూ శుభ్రంగా ఉండాలి. జనాలు అంటే మామూలుగా నాలంటాడు నీలంటాడు కాదు, అందరూ బాగుండాలి. ఉన్నోడు బాగుండాలి, లేనోడు కూడా బాగుండాలి. ఎందుకంటే నువ్వు ట్యాక్స్ పేయర్, ఇప్పుడు నేను ట్యాక్స్ పేయర్ని, నువ్వు పూర్ పీపుల్వి, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, దాన్ని నువ్వు లబ్ధి పొందుతున్నావు. కానీ నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి, అంటే ఆ విధంగా ఉండాలి అంతే ప్రభుత్వం అనేది. ఏదైనప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు వచ్చి ఇక్కడైతే స్థానికంగా అయితే మాత్రం సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. చోడవరం కాన్స్టిట్యున్సీలు అయితే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా దాన్ని మనం చెప్పుకోలేము, ఎందుకంటే అడుక్కో గొయ్య గజానికి ఒక గుంతలో ఉంది మా పరిస్థితి, మా రోడ్లు అన్ని. వచ్చే ప్రభుత్వం అయితే మాత్రం మ్యాక్సిమం రాకపోవచ్చాం అనుకుంటున్నాను నేను పూర్తి స్థాయిలోనే. ప్రభుత్వం ఏర్పాటు చేస్తా మ్యాక్సిమం, ఎందుకంటే ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ ఓవరాల్ గా అయితే నాకు తెలిసి గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి మారితే, ఇప్పుడు తమిళనాడు తరహాలోనే గవర్నమెంట్ ఎప్పుడు ప్రతి 5 సంవత్సరాలు మారాలి. మారకపోతే ఏంటంటే ఇప్పుడు ఏనుగు ఉంది కదా, ఏనుగు మామూలుగా మన చేతితో ఇలా కొడితే మామూలుగా దానికి నొప్పి వస్తుంది. మాగుంటున్నాడు ఏదో గజ్జితో గుచ్చితేనే మామూలు నొప్పి వస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా మామూలుగా మళ్ళీ ఓటుతో గుద్ది ప్రభుత్వాన్ని ఇచ్చాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ భయం పడుతుంది. అమ్మ 5 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వాన్ని మార్చినాడే, మళ్ళీ వాటర్ అనేది సరిగ్గా చేయకపోతే మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చేస్తాడే అని భయం పుట్టాలి నాయకుడికి. అప్పుడే ప్రభుత్వం సరైన మనకు కావాల్సిన పనులను చేస్తుంది. ఏమంతే కదా. థ్యాంక్ యూ అండి. ఓకే బ్రదర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదమ్మా? ఏదొచ్చినా పేదోళ్ళకి బాగుంటేనే అదే చాలు, ఇంకేమి కాదు. పేదోళ్ళకి కొద్దిగా చూసుకుంటే చాలా మంచిది, పైకి వస్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళకి చూస్తున్నారు, మీరు చెప్పినట్టుగా అతను గంట దాకా మాటలు అంటున్నారు కదా, అది కరెక్ట్ గా అన్నాడు అతను. పేద సాదా చూస్తేనే ప్రభుత్వం బానే ఉంటది. జగనన్న పాలన ఎలా ఉందండి? జగనన్న పాలన బానే ఉంది. మా పిల్లలకి అమ్మఒడి రాలేదు, ఒకటి నాకు వస్తది 18,000, అది ఒకటే వస్తాయి.
అది ఈ సంవత్సరం కూడా ఇంకా వేయలేదు. ఇప్పుడు రామాపురం కాలనీ అంటే అప్పుడులోని మాకు ఇచ్చినవి చంద్రబాబు నాయుడు ఇచ్చినవి ఇల్లులు పాలయ్యి పొంగి ఇచ్చినవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇచ్చారు. దానికి నీరు లేదు, కరెంటు లేదు. ఇప్పుడు కరెంటుకి మాకు 2,000 కట్టాం మీటర్కి. ఇప్పుడు వచ్చిందో లేదో అది కూడా తెలియదు. మేము అద్దె కొంపలో ఉంటున్నాం, నెలకి 5,000 అద్దె కడుతున్నాం. ఇగో ఇలాగా రోడ్డు మీద మా వ్యాపారం చేసి బతుకుతున్నాం. ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా మంచిది. టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? నచ్చలేదండి. నచ్చలేదు. ఏం నచ్చలేదండి? ఏం బాగాలేదు, అభివృద్ధి లేదు, ఏం లేదు. రోడ్లు అవి బాగాలేదు. ఓకే. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? చెప్పలేము, అది అవ్వాలి కదా. ఏర్పాటు చేస్తుంది అలాగే. టీడీపీ వస్తే బాగుంటది. బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి. కిందకి రండి మళ్ళీ. సార్ నమస్కారం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది సార్? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన. వైసీపీ పాలన నచ్చలేదు? నచ్చింది, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదు. ఇండస్ట్రీలు జాబ్లు అవి లేవు. వైసీపీకి ఓటేసాం. వైసీపీకి ఓటేసారు లాస్ట్ టైం. కానీ ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు సార్? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన. పాలన మారాలి, డెవలప్మెంట్ కావాలి, రాజధాని కావాలి. ఓకే. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది సార్? అమరావతి. అమరావతి అక్కడ సగం పెట్టుబడి అక్కడ అయిపోయింది కాబట్టి అమరావతి మనకి ఇంకో దగ్గర కావాలని అనుకుంటే ఆ పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. అది మనమే కదా. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది సార్? జనసేన. టీడీపీ జనసేన. ఓకే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తుంది? జనసేన వస్తుంది, బాగుంటుంది. జనసేన వస్తుంది. వైసీపీ పాలన ఎలా ఉందండి? ఏం నచ్చలేదు. నచ్చలేదు. ఏం నచ్చలేదు బాబాయ్? ఏం నచ్చలేదంటే ఇంకా మగవాళ్ళకి నచ్చలేదండి. ఏం చాలా రేట్లు తాగిన పని లేదు, బాటలు లేవు. ఏది అలా కూర్చొని ఉన్నాం, పని బాటలు ఏది ఏ పని లేబర్ ఏ పని చేద్దామని. ఓకే. టీడీపీ జనసేన కలిసింది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అంటే ఎప్పుడు ఏముంది, ఏ ప్రభుత్వం ఏమిటి యాడ్ చేస్తారు చూద్దాం కదా. నువ్వు తప్ప చూసామా? అది పరిస్థితి. మళ్ళీ చూద్దామని అది మా ఉద్దేశం. అది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. మరి లేపాక్షి టీవీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. బాగుంటుంది. వైసీపీ పాలన నచ్చలేదు మీకు? వైసీపీ పాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా బాగానే ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తున్నారు కనుక ఇంకా అభివృద్ధి జరగాలని రాష్ట్రంలో కోరుకుంటున్నాం. అది కూడా చేసుంటే ఆయన ఇంకోసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆయన ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే ఇవ్వడం వల్ల ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. తిరుగులేదు. గోవిందగారంటే తిరుగులేదు. అలాంటి గోవిందగా సౌండ్ ఎక్కువగా ఉంది. ఓకే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది బాబు? తెలుగుదేశం వస్తే బాగుంటది. తెలుగుదేశం వస్తేనే బాగుంటది. ఓకే. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? మాకు నచ్చలేదు. ఆయన పరిపాలన వేస్ట్ ఉంది. వేస్ట్. చంద్రబాబు నాయుడు రావాలా, మళ్ళీ బాగుండాలి. ఓకే. తెలుగుదేశం జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? చేస్తారు. 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 అది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? పర్లేదు, బాగానే ఉంది కానీ కొన్ని పథకాల వల్ల తేడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. వైసీపీ పాలన నచ్చలేదు? వైసీపీ పాలన నచ్చలేదు. నచ్చలేదు. ఏం నచ్చలేదు అన్న? చేసే పద్ధతి ఏం బాగాలేదు. ఓకే, ఓకే. చెప్పండి. వైసీపీ పదం అయితే ఏమీ నచ్చలేదు. తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఏదైనా ఆయన. ఓకే. వైసీపీ పార్టీలో వచ్చినా కూడా జరగట్లేదు ఏమి. తెలుగుదేశం జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారు ఈసారి? అది మరి చేసినా కూడా ఎంతవరకు న్యాయం అవుతుందో మనకు తెలియదు. మనకు కావాల్సిన తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మన న్యాయవంతులు అందరూ బాగుంటుంది. ఓకే. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారు అంటారు? లోకల్ ఎమ్మెల్యే అయితే మాకు పేలా గోవింద్ గారు అయితే బాగుంటుంది. ఇలా గోవింద్ గారు అయితే పేలా గోవింద్ గారు అయితే బెస్ట్. ఆయన చేసిన ప్రభుత్వం అనకాపల్లికి ఎవరు చేయలేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? జగన్ మళ్ళీ గెలుస్తుంది అంటారా? పక్కగా 120 to 130. 130. ఓకే.
మరి తెలుగుదేశం జనసేన కలిసింది ఏమైనా ప్రభావం ఉంటుందంట? వాళ్ళది ప్రభావం ఉండేలా ఉంటే పుత్తులే పెట్టుకోరు కదా. ఓకే, అదే తెలిసిపోతుంది. నార్మల్ గా ఆలోచిస్తుంది జనరల్ థింగ్. జనరల్ గా ఆలోచించిన వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, అందుకే పొత్తు పెట్టుకున్నాను. బీజేపీతో కూడా పొత్తు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? మాది ఎలమంతులు నియోజకవర్గం యాక్చువల్లీ, కనుకోకులు కాదు. ఇక్కడ మలసాల భర్త కన్ఫర్మ్ అనుకుంటా కదా, భరత్ కుమార్ వైసీపీ ఆయన వస్తారండి. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న? జగనన్న పాలన ఎలా ఉంది? అందుకే బాగుంది. మళ్ళీ గెలుస్తుంది అంటారా? గెలొచ్చు. థ్యాంక్ యూ అన్న. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రజెంట్ అయితే టీడీపీ బాగుంటది. టీడీపీ బాగుంటుంది. వైసీపీ పాలన నచ్చలేదన్న మీకు? అంటే డబ్బులు ఇస్తున్నారన్న మాట కానీ అభివృద్ధి పరంగా ఏం కనిపించట్లేదు. ఓకే, నాయకులు మాట అసలు బాగోలేదు. యువతకు నేర్పేది అంతా నోటు దుర్సి మాటలైతే ఒక చదువుకున్న వాళ్ళకి నేర్పే మాటలైతే కాదు, ముందు తరానికి ఉండే మాట తీరు కూడా కాదు. మా లోకల్ పరంగా మా అమర్నాథ్ గారు కానీ, ఇంకా కొడల నాని గారు కానీ, రోజా గారు కానీ, వాళ్ళ లోటు దురుస్తానం, వాళ్ళ లోటు మాట తీరు వల్ల ముందు తరానికి నేర్పే విధానం అదేనా అనిపిస్తుంది. ఓకే, అటువంటి కారణాల చేత వైసీపీ రాకూడదు. వైసీపీ రాకూడదు. టీడీపీ జనసేన కలిపి రమణ గారికి సీట్ ఇచ్చారు. రామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు. ఓకే, రామకృష్ణ గారు గారు సీట్ ఇచ్చారు. రామకృష్ణ గారు విన్ అవుతారు. పక్క అంటారు. థ్యాంక్ యూ. లేబర్ సీట్ ఏమైనా నుంచి వస్తాం? మీ పేరు? వీరభద్రరావు, కసింకోట. వీరభద్రం గారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ రాకుండా ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు. ఈ గవర్నమెంట్ రాకూడదు. మరి ఏ గవర్నమెంట్ కావాలండి? ఈ గవర్నమెంట్ తప్పించేసి అడుక్కున్నవాడు సీఎం అయినా ఇబ్బంది లేదు. ఈడు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎందుకు రాకూడదు అంటే జనాలను అడుక్కున్న స్టేజ్ లోకి తీసుకొచ్చాడు. 10 రూపాయలు ఇస్తున్నాడు, ఒక 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, భూమి కబ్జాలు. ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గం దాకా వెళ్తే అరంటం లోవని కసికోట మండలంలో ఉంది, అక్కడ 600 ఎకరాలు కబ్జా అయిందని అంటున్నారు. అలాగే వైజాగ్ రుషికొండ, అదే ఒక కబ్జా. శ్మశానాల్లో భూములు ఇచ్చి ఇసుక 1500 వచ్చి ఇసుక 5000 6000కి ట్రాక్టర్ అమ్ముకొని, సిమెంట్ కట్ట 400, ఐరన్ టన్ను 35,000 ఉండేది, ఇప్పుడు టన్ను 70,000 టన్ను. అలాగే చీపు లెక్కరు 60 నుంచి 70 రూపాయలు ఉండేది. మందు కష్టపడ్డ మనిషి కొద్దిగా ఒళ్ళు నొప్పులే తగ్గడానికి ఏదైనా మందు షాప్కి వెళ్ళి వైన్ తీసుకుంటే మినిమం ఒక 80-100 రూపాయలు ఎక్కువ. అలాంటిది 100 రూపాయలది 200, 200, 300, 300, 500 చేసి దాని మీద కూడా డబ్బులు క్యాష్ చేసుకుని ఇదంతా గందరగోళం చేసేసి ప్రజల్ని నట్టేట్లు ముంచేసి ఒక కుర్రోడికి కూడా ఉద్యోగం తీయకుండా 5 సంవత్సరాల పాటు ఒక కుర్రోడికి ఉద్యోగం తీయలేదు, ఒక బాబుకి ఉద్యోగం తీయలేదు. చదువుకున్న వాళ్ళందరినీ సోమరిపోతులే చేసి వాళ్ళకి కావాల్సిన వాలంటీర్లు వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాలంటీర్లు వేసుకున్నారు తప్ప వీళ్ళ వల్ల ఏ ఉద్యోగం ఏమీ లేవు. చేత ఈ గవర్నమెంట్ రాకూడదు. 5 రూపాయలు అన్నం తీస్తారు, పండగలకి ఇచ్చి కానుకలు తీస్తారు, 5 రూపాయలు భోజనాలు తీస్తారు. గ్యాస్, కరెంటు, ఈ రేట్లు వచ్చి ఎంతకి దిగజారిపోయారంటే ఇంకా లాస్ట్ నామినేషన్లు అన్నీ ఇస్తారు, అయినవరో భయం పిచ్చేస్తుండ్రు, కేసు రేట్ వేస్తుండ్రు, అది అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తుండ్రు. నేను ఆటో డ్రైవర్, మాకు 10,000 వేస్తుండ్రు. ఈయన వచ్చేటప్పుడు 2 లక్షలు ఉండేది ఆటో, ఇప్పుడు 3,30,000 ఆటో. ఏమనంటే 10,000 వేస్తున్నా అంటే మా దగ్గర 1,00,000 తినేస్తాడు. అలాంటి మహానుభావు. ఈ మహానుభావు కానీ మళ్ళీ వస్తే ఆంధ్ర వదిలేసి అడుక్కొని తిన్నవే. బాబు గారికి నమస్కారం. రెడ్డి గారు, మీరు సిద్ధం అంటున్నారు, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. జై తెలుగుదేశం, జై జనసేన. నేను ఆడేవానండి, నగరాజ్ అండి. ప్రభుత్వం అసలు బాగాలేదండి, ప్రభుత్వం అసలు బాగాలేదు, జగన్ ప్రభుత్వం బాగాలేదు. వచ్చి ఆడేటప్పుడు లాక్కొంటుండ్రు, దాంట్లో కేసులు రేపోతున్నాయి. కేసులు లేకపోతే ఎక్కడ చూసినా కేసులు పల్లా పోతున్నాం. దాంట్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అయిపోతున్నాం, తిన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇచ్చేటప్పుడు వాళ్ళు లాక్కొంటుండ్రు,
ఎక్కడికి వెళ్ళారంటేనే భయం అవుతుంది. ఎవరు బతకలు పోతున్నాం అదండి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ కంపల్సరీ. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? చేస్తుందండి. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారండి? మన పిల్ల గోవింద్ గారండి. ఇలా గోవింద్ గారు అయినా పడుతుంది మాకు. టీడీపీ జనసేన కలిసి రామకృష్ణ గారికి సీట్ కన్ఫర్మ్ చేసింది కదా, అది చెప్పలేమండి. అది చెప్పలేము. ఓకే, మన పిల్ల గోవింద్ గారే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? టీడీపీ వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? మళ్ళీ గెలుస్తుందంటారా వైసీపీ? గెలవదు. జనసేన గెలిచింది కదా, ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? కంబైన్ అయితే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఓకే, లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. టీడీపీ జనసేన కలిసి రామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు, గెలుస్తుంది అంటారా? గెలుస్తుంది. ఏదైనా ప్రభుత్వంలోనూ ఏమైనా మంచి పనులు చేస్తే మళ్ళీ కావాలని కోరుకుంటారు. నేత ఒకసారి ప్రభుత్వం సరే అంతే కదా, ఎవరైనా అంతే. ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది అందరికీ. అది ఎవరైనా అంతే, ఏదైనా ఒకసారి చూడాలి కానీ ఎవరినైనా. థ్యాంక్ యూ. దీనికి ఒక అవకాశం ఇచ్చారు, తను సద్వినియోగం చేసుకోలేదు. అతను బాగా చేసిన సరే మిగతా వాళ్ళు కొంచెం దాన్ని మిస్యూజ్ చేస్తారు అందరూ. దానివల్ల ప్రాబ్లం. మంచి పనులు చేస్తే ప్రపంచాలు మంచి పనులు చేస్తే అతను మంచి ఉద్యోగమే పెట్టారు, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల బ్యాడ్ టైం వచ్చింది. నెక్స్ట్ అయితే టీడీపీ పక్క. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చెప్పండి. పథకాలు అన్ని బాగున్నాయి బాబు. ఇదిని చక్కగాన అందరికి అనుకూలంగా అన్ని పెట్టారు. పిల్లల చదువుకి వాటికి అన్ని బాగున్నాయి. ప్రభుత్వం అయితే నాకు ఇదే బాగుంది. మళ్ళీ గెలుస్తుంది అంటారా? గెలుస్తుంది అని నేను అనుకుంటాను, గెలుస్తుందని. మరి అన్ని పిల్లల చదువులు అన్ని బాగున్నాయి కదా. చెయ్యూత ప్రభుత్వం అంతా మార్చి ఒక రోజు ఒక రీతిగా చక్కగా నడిపిస్తున్నాడా చాలు. ఎంత అందరిలో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా అంతే. అనవసరం ఏ పార్టీ వచ్చినా ఎవరి స్వార్థం ఆడే చూసుకుంటాడు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అయితే బాగుంటది. వైసీపీ అనవసరం. ఆయన రేట్ల మీద రేట్లు గుర్తి జనాలే ఏడిపించేస్తున్నాడు. అది ఓకే. అనకాపల్లికి కూడా మన కుంటాల రామకృష్ణ గెలిస్తే ఆయనకే బాగుంటది. ఆయన కూడా 20,000 మెజార్టీతో కంపల్సరీ గెలుస్తాడు. చెప్పండి సార్. నమస్కారం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఏ ప్రభుత్వం అంటే ప్రజలు మేరుకోలే ప్రభుత్వం కావాలండి. ఓకే, చెప్పండి సార్, ఇంకా మీ డౌట్స్. వైసీపీ పాలన ఎలా ఉందండి? జనాలకి కొంతవరకు బాగానే ఉంది, 100% సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, మళ్ళీ గెలుస్తుంది అంటారా? భగవంతుని నిర్ణయం అండి. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ప్రభుత్వం చూస్తున్నారు కదా, జగన్ పరిపాలన ఎలా ఉంది, దాన్ని బట్టి మారుపాటు కావాలని కోరుకుంటున్నారు జనాలు. మరి దాన్ని బట్టే ఉంటది. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది సార్? అమరావతి, విశాఖపట్నం? అమరావతి బాగుంటుంది. సెంటర్ కదా అందరూ. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు సార్? తప్పు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా. ఏదైనా జనసేన గెలుస్తారు, రామకృష్ణ. టీడీపీ జనసేన కలిపి గెలుస్తుంది. అలా ఉంది. ఇతను కొంచెం సీనియర్ నాయకుడు కదా, కొంత రామకృష్ణ 2 సార్లు ఎంపీ చేశాడు. మనిషి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ జనసేన. వైసీపీ చూస్తున్నారు కదా మీరే. జనసేన వస్తే ఏదో మార్పు వస్తుంది అని చెప్పి చూస్తున్నాను. అయితే టీడీపీ లేకపోతే జనసేన. టీడీపీకైనా జనసేనకైనా సపోర్ట్ ఉంది కానీ వైఎస్ఆర్ అసలు లేదని. ఓకే, టీడీపీ జనసేన కలిసి సీట్ ఇచ్చారు రామకృష్ణ గారికి. 35 ఇవ్వగలరు అంటారా? ఇస్తుంది. ఓకే, రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అండి? అమరావతి, విశాఖపట్నం? విశాఖపట్నం అయితే బాగుంటుంది. విశాఖపట్నం అయితే బాగుంటుంది. ఓకే, మనకు కూడా బాగుంటది కదా ఇక్కడ. ఓకే, మన వాళ్ళకి ఏమన్నారు. థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది?
ప్రాబ్లం లేదు కదా చెప్తే అసలు ప్రాబ్లం ఏం లేదు, కూటమి వస్తుందని అనుకుంటున్నాం. ఓకే. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? అలా అని కాదు కానీ టీడీపీ జనసేన కూటమి వస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది సార్? అమరావతి సార్, అమరావతి రాజధాని అమరావతి అయితేనే బాగుంటుంది. అని కేంద్రం కూడా చెప్పింది కదా, మా రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడికి వచ్చి చెప్పారు కదా. ఓకే. అమరావతి అయితేనే బాగుంటుంది. ఓకే. టీవీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆల్రెడీ పోయిన కాలంలో టీడీపీ ప్రభుత్వం చూసాము, తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాము. ప్రజెంట్ టీడీపీ ప్లస్ జనసేన కూటమిగా వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారు. ఓకే. ప్రజెంట్ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు సార్ ఇక్కడ లోపల కొంత రామకృష్ణ గారు? టీడీపీ జనసేన సీట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఏపక్షి టీవీ మాది. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే నాన్న, కష్టపడితేనే 4 డబ్బులు వస్తాయి, ఆడి జీవితం అదే బాగుంటది. ఓకే. అంతేగాని వాళ్ళేదో పెడతారు వాళ్ళేదో ఇస్తారని కూర్చుంటే సోమరిపోతులో తయారవుతారు. ఓకే. ఓకేనా? ప్రజెంట్ జరుగుతున్న వైసీపీ పాలన ఎలా ఉందన్న? అది ఎలాగున్నా మనకు అనవసరం. నువ్వు 4 కష్టపడితే ఇప్పుడు నువ్వు 4 కష్టపడితే నీకు డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి అవుతుంది కదా. ఈ ఫ్యామిలీ అనేది నువ్వు చేస్తున్నావు కదా. అంతేగాని వాళ్ళేదో ఇస్తారు వాళ్ళేదో చేస్తారని నీకు అవుతుందా? ఏమవుతుంది కదా. అప్పుడు బయటకు వెళ్ళి ఒక టీ తాగాలన్నా సరే నీకు డబ్బులు ఇస్తేనే అవుతుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ అని నీకు ఫ్రీగా టీ ఇస్తాడు, ఫ్రీగా టిఫిన్ ఇస్తాడా? అలా చెప్పం కదన్న మనం, అలా చెప్పం కదన్న, బయటకు వెళ్ళి చెప్పం కదా. సో మనకి మోరల్ ఏంటి? కష్టపడాలి. ఎవడు వచ్చినా ఓకే, పూర్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు, అంతేగాని పర్సన్ ఎవరికైనా సరే మనకు కష్టపడమే న్యాయం అనేది. ఎవడు వచ్చినా తర్వాత విషయం అది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్న? జనసేన. జనసేన. వైసీపీ పాలన నచ్చలేదన్న మీకు? నచ్చలేదు. ఓకే. జనసేన వస్తే బాగుంటుంది అంటారు. టీడీపీ వైసీపీ పాలన నచ్చలేదన్న మీకు? ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులు అయితే బాగాలేదు. ఓకే. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది సార్? అమరావతి. అమరావతి. వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యి ఉంది. ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు బోర్డు డబ్బు ఖర్చు పెట్టారు అక్కడ. జనానికి తెలియట్లేదు, అక్కడ రాజకీయ నాయకులే తెలియట్లేదు. ఎందుకంటే అక్కడ అంత అమౌంట్ పోగొట్టి మళ్ళీ ఇక్కడ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెడదాం వస్తుంది. లాస్ పోయేది ప్రజలే కదా, రాసిపోతుంది. అప్పులన్నీ ప్రజల మీదే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటున్నారు? మీరు చెప్పండి. వైసీపీయా టీడీపీయా జనసేన? మళ్ళీ వైసీపీ వస్తుంది. మళ్ళీ వైసీపీ వస్తుంది. ఎందుకు సార్? 100% వస్తుంది. ఓకే. ఎందుకు సార్? ఆయన చేసిన పథకాలు కొన్ని బాగున్నాయి కదా, లబ్ధి పొందిన వాళ్ళు వేసినా చాలు, ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? తెలుగుదేశం పార్టీ రావాలండి. తెలుగుదేశం పార్టీ రావాలి. జనసేన టీడీపీ కలిసి రావాలి. వైసీపీ పాలన నచ్చలేదండి మీకు? స్టేట్ ఏం డెవలప్మెంట్ అవ్వలేదండి. ఓకే. అన్ని రకాలుగా స్టేట్ డెవలప్ తీస్తుంది. ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అప్పులు తెచ్చి జనాలకు డబ్బులు వేస్తున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అలా చేయాలంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి. ఏర్పాటు చేస్తాం. ప్రజలందరూ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఇక్కడ అనకాపల్లిలో టీడీపీ జనసేన తరఫున రామకృష్ణ గారు సీట్ కన్ఫర్మ్ చేశారు. అవును సార్. గెలుస్తారండి. రామకృష్ణ గారు గెలుస్తారు. ఓకే. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళిద్దరూ ప్రారంభం చేస్తారు. మామూలుగా ప్రభుత్వం అనకాపల్లిలో మాత్రం కలిసి పని చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు జనసేన కలిసి పనిచేసి రామకృష్ణ గారు గెలిపించాలని అనుకుంటున్నారు అందరూ. ఓకే. వైసీపీ పాలన నచ్చదండి మీకు? వైసీపీ పాలన అంటే ప్రజలకు డబ్బులు వేయడం తప్ప గానీ చదువుకున్న పిల్లలకి అబ్బాయిలు అమ్మాయిలు నిరుద్యోగ సమస్యలపై కంపెనీలు ఏమి తీసుకురాలేదు. అభివృద్ధి లేదు, యువతకి అభివృద్ధి చేయలేదు, అంతే. అంతకంటే ఏం కాదు వాళ్ళు చేసింది అది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఏ ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం బాగా నడుస్తుంది. స్కూళ్ళు కాలేజీలు చాలా బాగా చేశారు.
కాలేజీలో వర్క్ చేస్తున్నాం. నాడు నేడు పనులు చాలా బడ్జెట్ ఇచ్చారు. పిల్లలకు బాగా సౌకర్యాలు ఉన్నాయి. మా స్టాఫ్ కే కొంచెం ఇబ్బందిగా ఉంది. శాలరీస్ అవి కూడా మాకు మాది లేపాక్షి టీవీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? మరి జగన్ గారు వస్తేనే బాగుంటుంది సార్. జగన్ గారు వస్తేనే బాగుంటుంది సార్. ఎందుకు సార్? ప్రతిదీ మాకు ఇంటింటికి అందజేస్తున్నారు కాబట్టి సార్. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదా, ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? ఏమీ ఉండదు సార్. ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఏ ప్రభుత్వం? సార్ వైసీపీ బాగుంది, జనసేన టీడీపీ బెటర్. ఓకే. డెవలప్మెంట్ కొంచెం బాగా జరుగుతుంది. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదా సార్, ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? జనసేన టీడీపీ కలిసింది కదా, ఏమైనా కలిసిందంటే ఇక్కడ జనసేనకి ప్రత్యేకంగా అవకాశం వచ్చింది కాబట్టి జనసేన కంపల్సరీ వస్తుంది ఈ ఏరియా అనకాపల్లి ఏరియాకి. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? జగనే. జగనే. ఎందుకు సార్? ఎందుకు చాలా చేసి చాలా ఇప్పుడు మా ఐసెన్ కొండ మీద అవి నాన్నగారుగా చేసింది, వీడు అలాగా చేసేయండి. మాకు ఇప్పుడు చేసినది మాకు మా చాలా మాకు సంబంధం కానీ పిల్లల భవిష్యత్తు మాత్రం నాకు జరిగింది. మళ్ళీ ఎవరికి ఒత్తలేదు మా మాత్రం ఎవరికి పోటీస్తాను. వస్తే బాగుంటున్నాడు. అవునా? జగన్ వస్తాడు. జగన్ వస్తాడు. ఎందుకు మేడం జగన్ వస్తాడు? ఎందుకు జగన్ వస్తాడు? జగన్ తమ్ముడు 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 జగన్ తమ్ముడే రావాలా. జగన్ తమ్ముడే రావాలా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? మాకైతే సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వైసీపీ పాలన నచ్చదండి మీకు? మాకు చంద్రబాబు నాయుడు వస్తే మాకు అభివృద్ధి బాగుంటుంది. అభివృద్ధి కావాలి మాకు. ఓకే. అభివృద్ధి కోసం చూస్తున్నాం సార్ మేము. ఓకే. వైసీపీ పాలనలో అభివృద్ధి లేదంటారు? అభివృద్ధి లేదు సార్ మాకు. ఓకే. అది పిల్లల తరమైనా సరే తరతరాలు అయినా సరే అభివృద్ధి అయితే రేపు పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని మేము ఆలోచన. ఓకే. అమరావతి రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? అదే రాజధాని కంప్లీట్ అవ్వాలి సార్. అమరావతి ఉన్న రాజధాని మనం కాపాడుకుంటే చాలు సార్. రేపు పొద్దున అభివృద్ధి అవ్వాలని ఏమైనా సరే ఉన్న రాజధాని కాపాడుకుంటే చాలు. అప్పుడు 3 రాజధాని 4 రాజధాని కరెక్ట్ కాదు కదా, ఉన్న రాజధాని మనం కాపాడుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? ఓకే. వైసీపీ పాలన ఎలా ఉందండి? నాకైతే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.